BCE, Biblical Christian Education, Educating for Eternity. వీళ్ళరా ఈ బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ BCE ఛానల్ కు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవుని కృప మనందరికీ తోడుగా ఉన్నది గాక. వీళ్ళరా మనము బైబిల్ సర్వే సబ్జెక్ట్ ద్వారా పాత నిబంధన సర్వేలోని కొన్ని పుస్తకాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. మొదటిగా పెంటాటుక్, పంచగ్రంథాలు, దైవజనుడైన మోషే రాసిన ఆ యొక్క 5 పుస్తకాలలో ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ఈ 4 పుస్తకాలు మనం నేర్చుకుని ఉన్నాం. ఈ రోజు దైవజనుడైన మోషే రాసిన ఈ యొక్క పంచగ్రంథాల్లోని 5వ పుస్తకమైన ద్వితీయోపదేశ కాండంను మనము ధ్యానించబోతూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము ఈ గ్రంథం యొక్క ముఖ్య అంశాలు ఏంటో మనము చూద్దాం. ఈ గ్రంథంలో అధ్యాయాలు మొత్తం 34 ఉన్నాయి. అలాగే వచనాలు 959 వచనాలు ఉన్నాయి. అలాగే ముఖ్య అధ్యాయంగా ఈ 34 అధ్యాయాల్లో 6వ అధ్యాయము ముఖ్య అధ్యాయంగా పేర్కొనబడింది. ముఖ్య వచనము 959 వచనాలు ఉంటే అందులో 6వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం వరకు ముఖ్య వచనాలుగా అవి చెప్పబడ్డాయి. ఇందులో మనం ముఖ్య అధ్యాయం ఏదో మనం చూద్దాం. 6వ అధ్యాయము ముఖ్యమైన అధ్యాయంగా పేర్కొనబడింది. ఇది షమా ఇశ్రాయేల్, అంటే ఓ ఇశ్రాయేలు వినుము అని ప్రసిద్ధిగాంచింది. అంటే ఇందులో దేవుని పట్ల ప్రేమ, విధేయత, అలాగే ఆయన ఆజ్ఞలను పాటించడం గురించి ఈ 6వ అధ్యాయం బోధిస్తా ఉంది. అందుకే ఈ 6వ అధ్యాయము ముఖ్యమైన అధ్యాయంగా పేర్కొనబడింది. అలాగే ముఖ్య వచనం ఏంటో మనము చూద్దాం. ఈ ముఖ్య వచనం ముందుగా చెప్పబడిన రీతిగా మనము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం వరకు ఈ 2 వచనాలు కూడా ముఖ్య వచనాలుగా పేర్కొనబడ్డాయి. ఎందుకు అని అంటే ఈ వచనాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది కాబట్టి. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా ఒక్కడే. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను ప్రేమించాలి అన్నదియే. కాబట్టి ఈ వచనాలు ప్రాముఖ్యమైన వచనాలుగా పేర్కొనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇందులో ఉన్న ముఖ్య పదాలు ఏంటో మనం చూద్దాం. ఈ ముఖ్య పదాలు ప్రాముఖ్యంగా నిబంధన, కవనెంట్, అలాగే విధేయత, ఒబీడియన్స్, అలాగే ఆజ్ఞలు, కమాండ్మెంట్స్, జ్ఞాపకము చేసుకును, రిమెంబర్, అలాగే ఆశీర్వాదాలు మరియు శాపాలు, బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్. ఈ పదాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా చెప్పబడతా ఉన్నాయి. అంతేకాదు మనం తర్వాత ముఖ్య అంశం గురించి మనము ఈ యొక్క పుస్తకంలో గమనిస్తే ముఖ్యమైన అంశము ఏంటి అనంటే దేవునితో నిబంధన మరియు విధేయత, అలాగే ప్రేమ కలిగి ఉండడానికి గురించి ముఖ్య అంశంగా పేర్కొనబడింది. ఈ గ్రంథంలో ఇశ్రాయేలీయులు కనాను అంటే వాగ్దాన భూమిలో ప్రవేశించే ముందు దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా ఆయన్ని ప్రేమించాలని మరియు ఆశీర్వాదాలు పొందాలని బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి దీనిని ముఖ్య అంశంగా పేర్కొనడం జరిగింది. ద్వితీయోపదేశం అంటే ఇది ద్వితీయోపదేశం అంటే 2వ ధర్మశాస్త్రం, అంటే 2వసారి పలకబడిన లేకపోతే ఇవ్వబడిన ఉపదేశము అని అర్థమవుతుంది. ఇది మోషే ఇశ్రాయేలీయులకు మరలా ధర్మశాస్త్రాన్ని ఆయన ఎలా వివరించాడో ఆ విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. అలాగే ఈ గ్రంథం ప్రధానంగా చూస్తే ఇది దేవుడిచ్చిన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవడం, వాటికి విధేయత చూపడం మరియు ఆయన పట్ల ప్రేమను కలిగి ఉండడం గురించి ఎక్కువగా బోధిస్తా ఉంది. ద్వితీయోపదేశ కాండం అంటే డ్యూట్రోనోమోస్ అంటే బైబిల్లో ఇది 5వ పుస్తకము. అంటే మోషే ఇశ్రాయేలులకు ఇచ్చిన చివరి ఉపదేశాలను ఈ పుస్తకము కలిగి ఉంది. అంటే ఇది ప్రధానంగా ఇది దేవునికి విధేయత చూపించడం, ఆయన ఆజ్ఞలకు లోబడడం, అలాగే సామాజిక న్యాయము కలిగి ఉండడం గురించి ఎక్కువగా ప్రస్తావించబడుతూ ఉంది. అలాగే ద్వితీయోపదేశ కాండంలో ఉన్న సారాంశం ఏంటో మనము ఒక్కొక్క అధ్యాయం నుంచి మనము చూడబోతున్నాం. చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం మొదలుకొని 6వ అధ్యాయం వరకు కూడా ఈ 6 అధ్యాయాలు గమనిస్తే దేవుడు వారిని నడిపించిన విధానము, ఏ రీతిగా వారు జ్ఞాపకం చేసుకోవాలో
ఈ 6 అధ్యాయాల్లో ఒకసారి మరలా ప్రస్తావిస్తూ ఉన్నాడు. సీనాయి నుండి కాదేశు బర్నియా వరకు దేవుడు వారిని ఏ రీతిగా నడిపించాడో మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 46వ వచనం వరకు మనం చూస్తున్నాం. అలాగే ఇశ్రాయేలీయులు కొన్ని దేశాలను తృణీకరించారు. వాటి వివరణ 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూడవచ్చు. అలాగే ఇశ్రాయేలీయులు జయించిన దేశముల యొక్క పట్టికను గమనిస్తే 2వ అధ్యాయం 24వ వచనం నుంచి 3వ అధ్యాయము 29వ వచనం వరకు వారు జయించిన దేశాల యొక్క వివరణ అక్కడ ఇవ్వబడతా ఉంది. అంతేకాకుండా ఈ కనాను దేశస్తులకు ఇవ్వబడిన హెచ్చరిక, అలాగే ఇశ్రాయేలీయులకు అందుబాటులో ఉన్న భూమి ఏమై ఉందో వాటి యొక్క భాగాలు ఏమై ఉన్నాయో ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. ఇంతవరకు మనము 1 నుంచి 3 అధ్యాయాలు ఏమై ఉన్నాయో మనం చూసాం. అలాగే 4 నుంచి 6 అధ్యాయాలు ఏమై ఉన్నాయో మనం చూసినట్లయితే అందులో 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు వారు దేవుని మాటలను మర్చిపోయారు అనే విషయాన్ని వారికి తిరిగి జ్ఞాపకం చేయబడుతుంది. అంటే ఇది దేవుని మహిమ మరియు ఆయన గొప్పతనం గురించి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేయించున్న అధ్యాయాలు అన్నమాట. అంతేకాకుండా 4వ అధ్యాయంలో 14వ వచనం మొదలుకుని 49వ వచనం వరకు మనం గమనిస్తే వారు విగ్రహములు తట్టు తిరిగిన సంగతిని వారికి మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి 33వ వచనం వరకు మనం గమనించినప్పుడు ఇందులో వారు ఏ రీతిగా ఆయన ఆజ్ఞల పట్ల నిర్లక్ష్యం వహించారో ఆ విషయాలను మరలా తెలియజేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయాన్ని మనం గమనిస్తే మోషే వారికి దేవుని యొక్క గొప్పతనం గురించి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే పిల్లరా 7వ అధ్యాయం మొదలుకుని 11వ అధ్యాయం వరకు మనము గమనించినప్పుడు ఇందులో 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి 16వ అధ్యాయం వరకు వారు శత్రువుతో రాజీ పడిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 7వ అధ్యాయంలో ఇంకా మనం గమనిస్తే దుష్టత్వంతో నిండుకున్న దేశస్థులు వారు ఏ రీతిగా తీర్పుకు లోనయ్యారో, అలాగే వారు విడిచిపెట్టబడిన వారితో ఈ ఇశ్రాయేలీయులు ఏ రీతిగా పాపములోనికి నడిపించబడ్డారో ఈ 7వ అధ్యాయంలో మనకి చెప్పబడతా ఉంది. 8వ అధ్యాయానికి వస్తే అక్కడ వారి యొక్క అభివృద్ధి, అలాగే వారు ఏ రీతిగా సంతృప్తి నొందగలరు అనే విషయాన్ని 8వ అధ్యాయంలో చూస్తా ఉన్నాం. 9వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు వారి యొక్క గర్వము గురించి, తద్వారా వారికి కలిగిన నాశనము గురించి 9వ అధ్యాయంలో చెప్పబడతా ఉంది. 10 నుంచి 11 అధ్యాయాలు గమనిస్తే వారు ఉద్దేశపూర్వకంగా ఏ రీతిగా దేవుని పట్ల అవిధేయత కనపరిచారో, నాయకుని పట్ల అవిధేయత కనపరిచారో ఆ 2 అధ్యాయాలు కూడా తెలియజేస్తా ఉన్నాయి. 12వ అధ్యాయం మొదలుకుని 20వ అధ్యాయం వరకు మనము గమనిస్తే ఇందులో 12వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే దేవుడు ఇశ్రాయేలుకు ఒక ప్రత్యేకమైన స్థలం కేటాయించడాన్ని మరలా ఒకసారి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అబద్ధ ప్రవక్తలు మరియు వారు చేసే మోసముల గురించి అక్కడ రాయబడింది. 14వ అధ్యాయంలో మనము గమనిస్తే శుద్ధమైన ఆహారము అలాగే అశుద్ధమైన ఆహారాల గురించిన వివరణ అక్కడ ఇవ్వబడింది. 15వ అధ్యాయంలో ప్రత్యేకంగా వారు జరుపుకోవలసిన విమోచన సంవత్సరం గురించి 15వ అధ్యాయంలో అక్కడ చెప్తూ ఉన్నాడు. 16వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ముఖ్యమైన పండుగలు వారికి ఏమై ఉన్నాయి, వాటిని ఏ రీతిగా వారు అనుసరించాలి అనే విషయాలు మరొకసారి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. 17వ అధ్యాయంలో న్యాయ వ్యవస్థ మరియు రాజు కలిగి ఉండవలసిన విధుల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. 18వ అధ్యాయంలో లేవీలు అలాగే ప్రవక్తలు వారికి సంబంధించిన వివరణ ఇవ్వబడుతూ ఉంది. 19వ అధ్యాయంలో మనం చూస్తే నిరపరాధుల గురించిన వారికి ఇవ్వవలసిన రక్షణ గురించి, అలాగే సాక్ష్య నియమాల గురించి, ఆశ్రయ పురముల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. 20వ అధ్యాయంలో చూస్తే యుద్ధానికి సంబంధించిన నియమాలు అక్కడ చెప్పబడతా ఉన్నాయి. ఇప్పుడు 21, 22 అధ్యాయాలు ఏంటో మనం చూద్దాం. 21వ అధ్యాయంలో ఎవరైనా ఒక తెలియని వ్యక్తి హత్యకు గురైతే అతనికి కలగవలసిన లేదా అతనికి చేయవలసిన న్యాయం గురించి, అలాగే యుద్ధంలో వీరు బందీలుగా తీసుకుని వచ్చిన వారిని వివాహం చేసుకున్నట్టు గురించిన వివరాలు, వాటి యొక్క నియమ నిబంధనలు తెలియజేయబడుతున్నాయి. మొదటి కుమారుడికి అనగా జ్యేష్ఠ కుమారుడికి ఉన్న హక్కుల గురించి కూడా తెలియజేస్తా ఉన్నాయి. అలాగే కుమారుడు ఒకవేళ అవిధేయుడైతే అతనికి వచ్చే శిక్షల గురించి తెలియజేయబడతా ఉన్నాయి. 22వ అధ్యాయంలో పోగొట్టుకొనబడిన వస్తువులను తిరిగి ఇవ్వడం గురించి, అలాగే స్త్రీ పురుషులు కలిగి ఉండవలసిన వస్త్రధారణ గురించి, పక్షులను రక్షించడం గురించి, వివాహము మరియు నైతిక నియమాల గురించి ప్రత్యేకంగా ఈ 2 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. 23, 24 అధ్యాయాల్లో మనం గమనిస్తే సమాజంలోనికి
ఎలా ప్రవేశించాలో, వారు ఆ సమాజ శిబిరంలో ఏ రీతిగా పరిశుద్ధతను కలిగి ఉండాలో, అలాగే బానిసత్వానికి సంబంధించినది, వడ్డీకి సంబంధించిన వివరాల గురించి ఈ యొక్క 23వ అధ్యాయంలో మనకి స్పష్టంగా చెప్పబడింది. 24వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు విడాకులకు సంబంధించి, అలాగే తిరిగి వివాహం చేసుకున్న గురించిన నియమ నిబంధనలు, దయాళుత్వానికి సంబంధించిన నియమాలు, న్యాయము జరిగించే విషయంలో అంటే కూలి కోసం కష్టపడే వారి పట్ల ఏ రీతిగా న్యాయంగా ప్రవర్తించాలో వాటి వివరణ ఇక్కడ ఇవ్వబడింది. 25, 26 అధ్యాయాలు గమనిస్తే వారు పాలన ఏ రీతిగా జరిగించాలి అంటే న్యాయముగా ఏ రీతిగా పరిపాలన చేయాలి అనే విషయం, అలాగే ఒకవేళ తన సహోదరుడు చనిపోతే తన సహోదరుని యొక్క భార్యని వివాహం చేసుకునే విషయం గురించి వివరణ, అంతేకాకుండా బానిసత్వము, అంతేకాకుండా వివాహం చేసుకుని ఏ రీతిగా సంతానము పెంచాలో దాని గురించి న్యాయమైన కొలతలను కలిగి ఉండే విషయం గురించి ఇక్కడ ఈ అధ్యాయంలో మనం గమనిస్తా ఉన్నాం. 26వ అధ్యాయంలో ఈ యొక్క అర్పణ యొక్క ఫలితాలు కానీ, లేకపోతే దశమ భాగము అర్పించే విషయం కానీ, అంతేకాకుండా నిబంధన యొక్క ప్రాముఖ్యతను గురించి కానీ ఈ 26వ అధ్యాయంలో మనం చూస్తాము. 27వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు మనం చూద్దాం. ఇక్కడ మొదటిగా 27వ అధ్యాయం మొదలుకొని 30వ అధ్యాయం వరకు ఈ అధ్యాయాలను గమనిస్తే వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడం గురించి, అలాగే అందులో వారు పొందబోయే ఆశీర్వాదాలు, అలాగే ఒకవేళ వారు లోబడకపోతే వచ్చే శాపాల గురించి రాయబడింది. అంతేకాకుండా వారు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడం గురించి, ఏ ఏ గోత్రాలు వారు ఏ ఏ భూభాగాలను వారు పంచుకున్నారో ఈ వివరణ మరలా ఒకసారి చెప్పబడతా వచ్చింది. 31 నుంచి 34 అధ్యాయాలు మనము గమనించినప్పుడు అందులో వారికి అనుగ్రహించబడబోతున్న నూతన నాయకుని గురించి, అలాగే ఇశ్రాయేలీయులు పాడిన ఒక నూతన గీతముల గురించి, 33వ అధ్యాయంలో వారు పొందుకోబోతున్న నూతన ఆశీర్వాదాల గురించి, అలాగే 34వ అధ్యాయంలో వారు ప్రవేశించబోతున్న నూతన గృహముల గురించి తెలియజెప్పబడతా వచ్చింది. కాబట్టి ప్రియులరా, ఇంతవరకు కూడా మనము ఈ ద్వితీయోపదేశ కాండానికి సంబంధించిన ప్రతి ఒక్క అధ్యాయం అంటే 34 అధ్యాయాల యొక్క ప్రాముఖ్యమైన సారాంశం ఏమిటో మనం చూడడం జరిగింది. కాబట్టి ఈ ద్వితీయోపదేశ కాండం ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రాముఖ్యంగా దైవజనుడైన మోషే రాసిన ఈ పంచ గ్రంథాలు, పెంటెట్యూక్, ధర్మశాస్త్ర గ్రంథాలు, ఈ 5 పుస్తకాలు కూడా మీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. రాబోయే పాఠంలో మనము చరిత్ర గ్రంథాలతో మీ మధ్యకు రాబోతూ ఉన్నాం. దయచేసి ఈ పరిచయం నిమిత్తమై మీరందరూ కూడా ప్రార్థించండి. స్టే ట్యూన్. BCE, బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.